పదేండ్లు అధికారంలో ఉండి ఏనాడు ప్రజల దగ్గరకు వెళ్లలేని కేటీఆర్ ఇప్పుడు పాదయాత్ర చేసి ఏం చేస్తారని ప్రశ్నించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ప్రజలను చూసేందుకే పాదయాత్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. శని పోవాలనే తాను వారణాసి వెళ్లి పూజలు చేశానని చెప్పారు. తాను పెట్టబోయే పార్టీ సక్సెస్ కావాలని కోరుకున్నారు. బీఆర్ఎస్ కి చెందిన చాలా మంది లీడర్లు టచ్ లో ఉన్నారని, వాళ్ల పేర్లు ఇప్పుడే చెప్పలేనన్నారు. బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయగానే ఆ పార్టీని టార్గెట్ చేశానని, ఇప్పుడు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నానని చెప్పారు. ఇష్యూను బట్టి బీఆర్ఎస్ ను కూడా విమర్శిస్తానని చెప్పారు కవిత. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏనాడు ప్రజల దగ్గరకు వెళ్లలేని కేటీఆర్ ఇప్పుడు పాదయాత్ర చేసి ఏం చేస్తారని ప్రశ్నించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ప్రజలను చూసేందుకే పాదయాత్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. శని పోవాలనే తాను వారణాసి వెళ్లి పూజలు చేశానని చెప్పారు. తాను పెట్టబోయే పార్టీ సక్సెస్ కావాలని కోరుకున్నారు. బీఆర్ఎస్ కి చెందిన చాలా మంది లీడర్లు టచ్ లో ఉన్నారని, వాళ్ల పేర్లు ఇప్పుడే చెప్పలేనన్నారు. బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయగానే ఆ పార్టీని టార్గెట్ చేశానని, ఇప్పుడు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నానని చెప్పారు. ఇష్యూను బట్టి బీఆర్ఎస్ ను కూడా విమర్శిస్తానని చెప్పారు కవిత. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, కవిత చిట్ చాట్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత మీడియాతో చిట్ చాట్ చేశారు. 25వ తారీఖున కొత్త పార్టీ కవిత పెట్టబోతున్నారు కాబట్టి ఈ సందర్భంగా మీడియా వాళ్ళు కలిసినప్పుడు ఆమె మీడియాతో ఇంటరాక్షన్ అయ్యారు. ఒక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అదేంటంటే, ఈ మధ్య కేటీఆర్ త్వరలోనే నేను పాదయాత్ర చేస్తాను, మళ్ళీ బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొస్తాను, ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదన్నటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తానని ఈ మధ్య ఆయన మీడియా చిట్ చాట్లో కూడా చెప్పారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించినప్పుడు గతంలో కూడా చాలాసార్లు నేను పాదయాత్ర చేయబోతున్నాను అన్నటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ ఆఫ్ ది రికార్డుగా చెప్పాడు, ఆన్ రికార్డుగా కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఈ సందర్భంగా మీడియా చిట్ చాట్ చేసినప్పుడు కవితను మీడియా ఈ ప్రశ్న కూడా వేసింది. కేటీఆర్ పాదయాత్ర చేస్తానని చెప్తున్నారు కదా, దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది అన్నటువంటి విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావించినప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు కవిత చేశారు. కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడారు. అందులో ఏంటంటే ఒక 2 అంశాలు మనం చెప్పుకోవాలి. 2014 నుంచి మొన్నటి 2023 వరకు, అంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ప్రజా సమస్యలను తీర్చాల్సింది అప్పటి ప్రభుత్వమే. అయినప్పటికీ ఇప్పుడు పాదయాత్ర చేస్తానని చెప్పి కేటీఆర్ చెప్పడం అంటే, ఇన్ని రోజులు ప్రజల్లోకి కేటీఆర్ వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ప్రజల్ని చూసేందుకు వెళ్తున్నారా? ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజలలో ఉండాలి, ప్రజల సమస్యలు తీర్చాలి. సో ఇట్లాంటి సమయంలో ఆయన పాదయాత్ర స్టేట్మెంటు కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయాన్ని కవిత వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేస్తాను అనడం ఏంటనేది ఆమె ప్రశ్నగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక వైపు 10 ఏళ్ల పాటు ప్రజల మధ్య బీఆర్ఎస్ లేదు కాబట్టి ఇప్పుడు పాదయాత్ర చేయబోతున్నారేమో అంటూ ఆమె కొంత వ్యంగ్యంగా కేటీఆర్ పాదయాత్ర స్టేట్మెంట్ను ఆ స్థాయిలో విమర్శలు చేశారు. సో మొత్తానికి ఇప్పుడు అటు బీఆర్ఎస్ వర్గాల్లో ఇది పెద్ద చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నారనేది బీఆర్ఎస్ వర్గాలు కూడా చెప్తూ వస్తున్నాయి. త్వరలోనే అంటే 2028, 29 ఎలక్షన్ ఉంటే అప్పుడు ఎలక్షన్కు ముందు ఖచ్చితంగా ఒక 1 ఇయర్ ముందు కేటీఆర్ పాదయాత్ర చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేది గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేటీఆర్ కూడా చాలాసార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే కవిత చేసినటువంటి కామెంట్స్కి మరి బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. నిజంగానే కవిత చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజం ఉందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ఉండాల్సినటువంటి బాధ్యత అప్పుడున్నటువంటి మంత్రిగా కేటీఆర్ది ఉంటుంది, లేదంటే అప్పటి ప్రభుత్వాన్ని ఉంటుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి దాదాపుగా 3 ఏళ్ళు అవుతుంది. సో వచ్చే ఏడాది ఆయన పాదయాత్ర ఒకవేళ స్టార్ట్ చేస్తే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల సమస్యలు తీర్చలేదు. వీళ్ళు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద పాదయాత్ర చేయడం అనేది, అంటే కాంగ్రెస్ పార్టీ అంశాన్ని ప్రస్తావించలేదు కానీ కవిత కేటీఆర్ అంశాన్ని ప్రస్తావించారు. ఆయన పాదయాత్ర ప్రజలను చూసేందుకు, మళ్ళీ ప్రజల్ని కలిసేందుకు 10 ఏళ్ల పాటు ప్రజలకు దూరంగా ఉండి ఇప్పుడు ఆయన ప్రజల దగ్గరికి వెళ్తున్నారన్నటువంటి అర్థం వచ్చేలా కవిత కామెంట్స్ అయితే చేశారు. ఇక మరొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ నెల 25వ తారీఖున కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణలో మరొక ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకొని ఉన్నది. దీనికి సంబంధించి నిన్న ఆమె వారణాసి వెళ్ళారు. వారణాసి వెళ్ళడం వెనుక కారణాలు కూడా చెప్పారు. అక్కడ పూజలు చేశాను. గతంలో అంటే అటు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇంకొక వైపు పార్టీ తనని సస్పెండ్ చేసిన తర్వాత కొంత శని ఏదైతే ఉందో అది పోయేందుకే నేను పూజలు చేశాను. నేను ఎక్కువగా
ఈ నమ్ముతాను ఇట్లాంటి పూజలు అనేటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పుకొచ్చారు. అందుకే నేను వారణాసి వెళ్ళాను, వారణాసిలో పూజలు చేసుకొని వచ్చానని చెప్పారు. కొత్త పార్టీ సక్సెస్ఫుల్గా కొనసాగాలి, ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలి, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే విధంగా చూడాలని చెప్పి వారణాసిలో దేవుణ్ణి మొక్కుకున్నట్టుగా చెప్పారు. ఇక మరొక అంశం ఏంటంటే 25వ తారీఖున ఆమె పార్టీ పెట్టబోతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యకర్తల తర్వాత మొబిలైజేషన్ బహిరంగ సభ మేడ్చల్లో ఏర్పాటు చేయబోతున్నారు ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో. దానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఆమె మాట్లాడారు. ఇక నుంచి అంటే అధికార పార్టీని మాత్రమే నేను టార్గెట్ చేయలేదు, బీఆర్ఎస్ను టార్గెట్ చేశాను, సస్పెండ్ చేసినప్పుడు ఇంకొక వైపు అధికార కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశాను. ఖచ్చితంగా ప్రజల సమస్యలు తీర్చేది అధికార పార్టీ కాబట్టి నేను అధికార పార్టీ మీద కూడా విమర్శలు చేస్తున్నాను. అట్లానే బీఆర్ఎస్ని వదలని ఇష్యూని బట్టి ఖచ్చితంగా నేను మాట్లాడతానని చెప్పి ఆమె చాలా అంశాలను ఈ సందర్భంగా కవిత చిట్ చాట్లో పేర్కొన్నారు.